హలో ఆల్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ 2 months బాగాలేనప్పుడంతా చాలా మంది మెసేజ్ చేసి నా కోసం ప్రేయర్ చేసి చాలా బాగా బ్లెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. త్వరగా రికవరీ అవ్వాలి అని చెప్పేసి విష్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్. మా తమ్ముడు పెళ్ళి మిస్ అవుతాను అనుకున్నది కాస్త మొన్న చూసారు కదా ఎంగేజ్మెంట్ వీడియో, అండ్ దాని తర్వాత నెక్స్ట్ వీడియో కూడా పెళ్లి కొడుకుని చేయడం అది పెట్టాను. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మా ఊర్లో ఎలా చేస్తారంటే పెళ్ళి అంతా కళ్యాణం వైభోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో కళ్యాణం గమనీయం మాకు చిన్నప్పటి నుంచి మేము చూసిన పెళ్ళిళ్ళు అవన్నీ అక్కడైతే ఇలా చేస్తారు. వాళ్ళకి మొహాలకి మసి రాస్తారు. అసలు పిల్లలందరూ చేతులకి కలర్స్ అవన్నీ పూసుకొని ఇద్దరిని అంటే పెళ్లి కూతురిని ముందు రోజే తీసుకొచ్చి విడిదింట్లో పెడతారనమాట. ఒక ఇంట్లో పెట్టి అక్కడి నుంచి మళ్ళా ఈ కాళ్ళగోల సంబరం అంటారు దీన్ని. సో కాళ్ళగోల సంబరానికి ఆ ఇద్దరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి నెయిల్స్ తీయడం అండ్ కాళ్ళ కింద సంథింగ్ ధాన్యం అది వేస్తారు. అందరూ ఊర్లో వాళ్ళందరూ వస్తారు అలా కూర్చొని. చూసారా?
ముడి పడుతుంటే అంటే సిటీలోకి వచ్చాక ఇప్పుడు చాలామంది ఆ డెకార్స్ కానీ లేకపోతే ఏమంటారు పెళ్ళికొడుకుని పెళ్ళికూతురికి తల స్నానాలు చేయించేటప్పుడు ఎల్లో కలర్ థీమ్ కానీ అవన్నీ యూస్ చేస్తారు. బట్ ఇక్కడ అంతేం లేదు, జస్ట్ ఎలా అంటే పాత పద్ధతులు అనమాట. అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో మోగేటి సన్నాయి మొదలలో సాగేటి సంబరాలో కళ్యాణం గమనీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట ఎలా అంటే ఒక ఊరంతా సంబరం లాగా, ఇప్పుడు పెళ్ళి అంటే నేను చేసుకోబోయే అమ్మాయి ఈ అమ్మాయి అని చెప్పి ఊరంతా చూపిస్తారు కదా, అట్లా ఈ కాలగోల సంబరం అయిపోయిన తర్వాత సో అమ్మాయిని కారులో అలా ఊరేగిస్తూ మండపానికి తీసుకెళ్తారనమాట. సో రేపు పెళ్ళి కదా, రేపు ఎర్లీ మార్నింగ్ పెళ్ళి, సో దాని గురించి అని చెప్పి ఈరోజు ఈవినింగే మండపం తీసుకెళ్ళి అక్కడే రూమ్లో పెట్టడం అది చేస్తారనమాట. సో ఇప్పుడు ఊరేగింపు ఎలా జరుగుతుందో చూడండి.
ఫుల్ డాన్సులు, ఇంకా ఫ్రెండ్స్, మా తమ్ముడు ఫ్రెండ్స్ చాలామంది, ఆల్మోస్ట్ ఒక 50 మెంబర్స్ 60 మెంబర్స్ వచ్చారు. అంత మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉంది వాడికి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. అండ్ వాళ్ళంతా కూడా రచ్చ వాడి పెళ్ళికి ఫ్రెండ్సే హైలైట్. ఇంకా మనకి బాగాలేక మనం మూల కూర్చొని ఉన్నాము, లేదా నేను కూడా రచ్చ చేసేదాన్ని. ఇంకా వేరే ప్లాన్ చేసుకున్నాక ఉన్నాం. కాకపోతే ఇంకా నాకు బాగాలేదని చెప్పేసి వెరీ సింపుల్ వేలో అంతా అయిపోయింది. బట్ హ్యాపీగా అయింది. అది మాత్రం అందరూ ఫ్యామిలీ అంతా కూడా చాలా వర్షిత పాప అంటే మా మామయ్య కూతురు ఇంత బాగా డాన్స్ చేసిందంటే చాలా బాగా చేసింది. అండ్ నాకు సర్జరీ అయిన రోజు ఎలా అంటే మా ఫ్యామిలీ అల్లకల్లోలం అయిపోయి అసలు ఏమైపోయిందో నాకు తెలియదు. నేను లోపల ఉన్నా కానీ బయట జరిగినవన్నీ చెప్తుంటే నేను చాలా ఫీల్ అయ్యాను. అమ్మో, నా ఒక్కదాని వల్ల ఇంతమంది సఫర్ అయ్యారని చెప్పేసి. మా రాహుల్ మొత్తం బీపీ లో అయిపోయి, అమ్మో ఇన్ని అవర్స్ ఇంకా సర్జరీ రూమ్ నుంచి రాలేదని చెప్పేసి డౌన్ అయిపోయాడు. మా అమ్మ కాళ్ళు చేతులు ఆడక అలా కూర్చుడిపోయిందంట. మా డాడీ హాస్పిటల్ డోర్ దగ్గరకు వచ్చి లోపలికి చూస్తూ ఏడుస్తూనే ఉన్నారు. మా అక్క వేరే ప్లేస్లో ఉంది, అక్కడి నుంచి అది టెన్షన్ పడిపోయింది. అండ్ మా అన్నయ్య అయితే వెంటనే టెంపుల్కి వెళ్ళిపోయి మొక్కేసుకున్నాడు. మా చెల్లికి కానీ మంచిగా సర్జరీ అయిపోయి తిరిగి హెల్తీగా వచ్చేస్తే దుర్గమ్మకి గొర్రెపోతుని వేస్తామని చెప్పేసి. సో ఇప్పుడు చూసినట్లయితే అక్కడికి మేము అందరం బయలుదేరుతున్నాము. సో ఇది కూడా చిన్న వీడియో, నాకు జస్ట్ మా ఫ్యామిలీ లవ్ ఎలా ఉంది, వాళ్ళు ఎంత బాగా నన్ను ఎట్లా అంటే ఎంత ప్రేమగా చూసుకుంటారంటే, నన్నే కాదు మేమందరం. ఇప్పుడు తమ్ముడు మా పెద్దమ్మ కొడుకు, అన్నయ్య పెద్దమ్మ కొడుకు, మా పిన్నికి 2 కొడుకులు, మా మామయ్యకి 2 ఆడపిల్లలు, మా అమ్మకి 2 ఆడపిల్లలు. సో మేమంతా ఏదో కజిన్స్ లాగా అలా ఉండం. సో అందరం ఒకే ఫ్యామిలీ. లైక్ నాకు మా తమ్ముడు ఓన్గానే అనిపిస్తాడు. ఇంక ఓన్లానే ఉంటాం మేమంతా అందరం కూడా.
మా అన్నయ్య వెంటనే వెళ్ళి మొక్కేసుకుంటే అలా ఊర్లలో మొక్కుకుంటారు కదా అట్లా. సో ఇంటి దగ్గర నుంచి అవన్నీ నెత్తి మీద పెట్టుకొని మోసుకుంటూ వెళ్తూ ఆ టెంపుల్ దాకా మోసుకెళ్ళి అక్కడ గొర్రెపోతున్న వేటేస్తారంటారు కదా. సో అట్లా అమ్మవారికి మొక్కుకున్నాను అనమాట. మా మమ్మీ అందరం కూడా ఫ్యామిలీ మొత్తం టెంపుల్కి వెళ్ళి మంచిగా నిజంగా ఫ్యామిలీ అందరూ ఇలా కలిసి ఉండడం, ఒకరికొకరు ఆలోచించుకోవడం నేను చాలా లక్కీ అనిపిస్తాను. బికాస్ మా ఫ్యామిలీ అంతా చాలా చాలా బాగుంటారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరూ ముందుకు వచ్చి అందరూ చేయడం జరుగుతుంది. ఏమంటారు వాళ్ళు ఇది వీళ్ళు ఇది అని తేడాలు ఏమి ఉండవు. సో మ్యాక్సిమం అలా ఉంటే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, అలానే ఉండండి. ఏ ఫ్యామిలీస్ అని ఇష్యూస్ ఉంటాయి, ఉండవని చెప్పను. బట్ వాటిని ఏమంటారు మాట్లాడుకొని వాటిని చెరిపేసుకుని అదే డిస్టర్బెన్స్ అట్లా క్యారీ చేసుకోకుండా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఓకే. మరి నెక్స్ట్ పెళ్లి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. పెళ్లి వీడియోలో నేనైతే చాలా అందంగా రెడీ అయిపోయాను. ఆ వీడియో చూడడానికి రెడీగా ఉండండి. ఎంత బాగా రెడీ అయ్యాను. వాకర్తో నడుస్తూనే నేను రెడీ అయ్యి చీర కట్టుకొని నగలు పెట్టుకొని అన్నీ బాగా రెడీ అయ్యాను. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. అన్నీ చేసేదాన్న. వెనకాల గ్రీన్ శారీ ఉంది కదా మా పెద్దమ్మ. మా అక్క చూసారా ఎంత అందంగా ఉందో. షీఈస్ బ్యూటిఫుల్ కదా. వెనకాల మా డాడీ కూర్చున్నారు. సో ఇదంతా ఊర్లో వాళ్ళంతా రిలేటివ్స్ అనమాట వీళ్ళంతా. సో సింపుల్గా బిందులో నీళ్ళు పెట్టుకొని ఫ్లవర్స్ వేసి మంచిగా రెడీ చేశారు. ఒక మా పెద్దమ్మ బొట్లు పెడుతుంది. మా అమ్మ వాళ్ళ అక్క అనమాట ఈమె. సో మా అమ్మ వాళ్ళు నలుగురు మొత్తం. మా మోక్షిత్ మా అమ్మ వాళ్ళ తమ్ముడు కొడుకు వీడు. సో తోడు పెళ్ళి కొడుకు అంటారు కదా అట్లా.